ఎక్కడున్నాయో ఏం చేస్తున్నాయో ఏ చెట్టు కింద గుర్రు పెట్టి వండుకున్నాయో మళ్ళా దేనికి పొతం పెట్టాలని చూస్తున్నాయో పాడైపోను. ఇటు పబ్లిక్కు అటు అడవి ఆఫీసర్లకు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పోండ్రి పులులు. ఎక్కడ చూసినా పూలులే కనిపిస్తున్నాయి. ఊర్ల పొంటి పబ్లిక్ ని బుగులు పుట్టిస్తున్నాయి. అందుకే అడవి ఆఫీసర్లు గట్టిగానే నిఘా పెట్టిండ్రు. ఇందు మూలముగా పబ్లిక్ కు తెలియజేయడం ఏమనగా అన్న ఇక వచ్చే మన గోపాలనాథ్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా గోపాలనాథ్ తీగలరు పెద్ద పూలు వచ్చింది. మరి జంగల్ గాని ఎవరు గాని ఎటు పోవద్దాయో. అలాగే మరి ఊర్లు గాని కరెంట్ తీగ గాని పెట్టే ప్రయత్నం చేయొద్దాయో. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సాటుకు తిరుగుతున్నదట పెద్ద పులి. దాని కాలద్దులు చూసి మతలబు చేస్తే అడవి ఆఫీసర్లు టేపు పెట్టి కొలుసుకొని పోయిండ్రు. కరంగానే పెద్ద పులి తిరుగుతాంది అని గిట్ల ఊర్ల పొంటి సాటింపే ఇచ్చిండ్రు. కరెంటు తీగలు ఉచ్చులు పెట్టకుర్రి అన్నట్టు హెచ్చరికలు చేసిండ్రు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలం బీరసాగర్ దిక్కు వాగుల తిరుగుతాందట పెద్ద పులి. మంచిగా తాగనికి నీళ్లున్నాయి, పశువులు వస్తే పొతం పెడదామని ఆ చుట్టుముట్టే తిరుగుతాందట. అందుకే పశువుల మేపనికి పోయేటోళ్ళు అడవులకు పోకుండ్రి, పొయ్యిల కట్టెల గిట పోకుండ్రి అన్నట్టు చెప్తున్నారు ఆఫీసర్లు. రోజుకి 20-25 కిలోమీటర్లు తిరుగుతాందట పులి. ఇదివరకు గిదే జాగల 8వ నంబర్ పులి ఒకటి తిరిగేదట. మరిగా మళ్ళా గదే వచ్చిందా లేకపోతే కొత్త పులి ఏమన్నా వచ్చిందా ఏందా అనుకుంటారట ఆఫీసర్లు. ఇక పులి వచ్చిందని తెలియంగానే పబ్లిక్ ఆగం అవుతున్నారట. పగటీలు కూడా బయటికి వెళ్తాందుకు బువ్వులు వాడుతున్నారట. అన్యామ గాని చేన్లు చెలకలకు పోయేటోళ్ళు జర పైలంగా ఉండుర్రి. మీ పనిలే మీరుంటే దాని పని అజ్జేస్తుంది. అసలే దొంగ దెబ్బ తీస్తుంటాయి పులులు. జర పైలంగా ఉంటుంది పబ్లిక్. ఇప్పటికే తెలంగాణలో 13 జిల్లాల పెద్ద పులుల ఆలికీడు ఉన్నదని అడవి ఆఫీసర్లు ఇదివరకే ఓసారి చెప్పిండ్రు. పులి మీకెదురొచ్చినా మీకే రిస్క్, దానికి మీరు ఎదురు పడ్డా మీకే రిస్క్.